సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన ఆపన్నహస్త మిత్ర బృందం ఈ రోజు గజ్వేల్ వారి 95వ ఆర్థిక సహాయ కార్యక్రమం దుబ్బాక మండలంలోని ఆకార గ్రామంలో జరిగింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని ఆకార గ్రామంలో మెల్గనూరి భాస్కర్ ఈ మధ్యనే ఆర్థిక బాధలతో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అతనికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు అయ్యారు. తల్లి అనాథలు అయ్యారు. పిల్లలు చిన్నవారు, ఎటువంటి ఆస్తులు లేవు. చిన్న కుటీరంలో జీవనం గడుపుతున్నారు. వీరి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని వారికి తమ వంతు సహాయంగా అతని కుటుంబానికి ఖర్చుల అవసరాల కోసం తమ వంతుగా 15,000 రూపాయల నగదు, నెలకు సరిపడా కిరాణా మొత్తం 2,000 రూపాయల వరకు వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాసికంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్, కోశాధికారి కొల్గూరు శ్యామ్, ఉపాధ్యక్షులు మంగళసాయి, సభ్యులు అనిల్, గణేష్, గిరిబాబు, రాజు, కృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. గజ్వేల్ అపన్నహస్త మిత్ర బృందం ఆధ్వర్యంలో 95వ కార్యక్రమం ఇక్కడ దుబ్బాక మండల్లో ఆకారం అనే విలేజ్లో పాపం వీళ్ళని చూస్తుంటే మరీ ఇక్కడ పేదరికంగా కనబడుతుంది. అతను కూడా పాపం చిన్న పిల్లలు ఉన్నట్టు, ఆమె కూడా చిన్న వయసు ఉన్నట్టుంది. ఆయన భాస్కర్ వనమల్ల భాస్కర్ చిన్న వయసులో కొంచెం ఆర్థికంగా సమస్య కూడా చాలా ఇబ్బందిగా ఎదుర్కొని వాళ్ళ కుటుంబం కూడా ఆమె తోడబుట్టిన ఒక 4 ఆడపిల్లలు ఉన్నట్టు, తల్లి ముసలి ఆమె చిన్న వృద్ధురాలు ఉన్నట్టుంది, తండ్రి కూడా ఆయనకు లేనట్టు. వీళ్ళందరూ చేయలేక, వీళ్ళకు బ్రతకలేక, చేయలేక, అప్పులకు భరించలేక ఆ పరిస్థితి ఆయన మానసికంగా ఉండి దానికి కూడా ఏగి ఎక్కడికో నేను బయటకు కట్టెలు పోయి ఇస్తానని చెప్పి ఆయన మానసికంగా తట్టుకోకుండా అక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని మా గ్రూప్ దృష్టికి ఇక్కడ మన ఉపాధ్యాయుడైన భగవాన్ గారు మా అపన్నహస్త గ్రూప్కు తెలియజేయడం జరిగింది. దాన్ని ఒకసారి మీ విలేజ్కి సేకరించి ఇక్కడ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఇక్కడ చాలా పేదరికం సార్, మీ ద్వారా ఏమైనా హెల్ప్ చేయండి, ఇంకా మీరు చేస్తుండే ఎవరైనా చేస్తారని మమ్మల్ని కూడా వాళ్ళు ప్రోత్సహించడం జరిగింది. ఆ ఉద్దేశంతో మేము ఈరోజు మా వంతు సాయంగా ఒక 15,000 రూపాయల నగదు రూపంగా ఇది కిరాణం ఒక 5,000 రూపాయల మా గ్రూప్ ద్వారా ఇస్తున్నాము. దీనికి మా గ్రూప్ సభ్యులు కూడా అందరూ ఇది ఏరుకోవడం కూడా అందరు ప్రత్యేక ధన్యవాదాలుగా. ఈ విలేజ్లో కూడా కొంతమంది మాకు మంచి సహకారం అందించారు. ఈ ప్రోగ్రాం చూసిన కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబానికి ఎవరెంత వాళ్ళు తోచిన సహాయం చేయాలని కూడా మా గ్రూప్ ద్వారా కోరుకుంటున్నాం. ఈరోజు మన ఆపన్నహస్త మిత్ర బృందం గజ్వేల్ టీం దుబ్బాక మండలంలోని ఆకారం గ్రామంలో ఉన్నాం. ఆకారం గ్రామంలో మలంగూరి భాస్కర్ అనే 25 సంవత్సరాల ఒక వ్యక్తి ఈ మధ్యలో పాపం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగలేక ఉరిపెట్టుకొని చనిపోయిందని గ్రామంలో ఒక విద్యను అభ్యసిస్తున్న ఒక టీచర్ ద్వారా మన గజ్వేల్ తెలుసుకుందాం. మన సంస్థ మేము గజ్వేల్లో ఉంటాం సార్. ప్రతి ఒక్కరము సామాన్యంగా చిన్న చిన్న వ్యవస్థలు నడుపుకుంటా, ఒకరు కూరగాయలు కానీ, కరివేపాకు కానీ, కొందరు డాక్టర్లు కానీ, కొందరు వాచ్ రిపేర్లు కానీ, ఎన్నో రకాల వ్యాపారాలు చేసుకుంటా ఈరోజు ప్రతి ఒక్క పేపర్లల్లో, టీవీలల్లో ఎన్నో బాధలు, చనిపోవడం, ఇట్లా అట్లా బీదోళ్ళు ఎంతో అవుతుందని చూస్తుంటాం. 10 నిమిషాలు చూసి మర్చిపోయి దాన్ని అట్నే అనుకుంటుంటాం. కానీ ఎవరో ఒకరు ముందుకు వస్తే మీరు హెల్ప్ చేసి దాన్ని చూసి ఒక 10 మంది హెల్ప్ చేస్తారనే కాన్సెప్ట్ తోటి 2017లో ఆపన్నహస్త మిత్ర బృందం అని నెలకు ఒక్కొక్కరు 200 జమ చేసుకుంటూ 150 మందితోటి ఇప్పుడు ఈ సంస్థ నడుపుతున్నాం. ఈరోజు మీ ఊరికి వచ్చింది 95వ సహాయ కార్యక్రమం. ఏం సహాయ కార్యక్రమం చేసింది కొన్ని రాష్ట్రాలకు కూడా వెళ్ళింది. కేరళ వరద బాధితులకు, బీదోళ్లకు, అంటే ఎటువంటి వెనుక సపోర్ట్ లేని వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాం. దీన్ని చూసి ఇంకా మీ ఊరోళ్ళు 10 మంది జమ వాళ్ళకి ఇంత హెల్ప్ చేయాలని ఆ కాన్సెప్ట్ తోటే ఈ దుబ్బాక మండలంలోని ఆకారం గ్రామానికి చూసిన పాపం చిన్న వయసు భాస్కర్, చిన్న 2 పిల్లలు ఉన్నట్టు, తల్లికి నిలవడలేని పరిస్థితి, సమ్మక్కనట, భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇల్లు చూస్తున్నాం మనం, చాలా బీద పరిస్థితి, బతకలేని పరిస్థితి. ప్రతి ఒక్కరు ఎంతో కొంత హెల్ప్ చేస్తేనే వీళ్ళు ముందుకు పోతాం. ఎవరి పరిస్థితి ఎట్లుంటుందో మాకు తెలియదు కాబట్టి మాకు తెలిసిన విషయానికి దీనికి సహకరించాలని మా సంస్థ నుండి ఒక 15,000 రూపాయలు నగదు, వాళ్ళ ఇంటికి కొంతమంది ఒక 5,000 వరకు కిరాణం అందజేయాలని నిర్ణయించి సకాలంలో అక్కడికి వీళ్ళందరం ఇక్కడికి వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించి వీళ్ళకి సహకరించడానికి వచ్చాము. దీన్ని చూసిన ప్రతి ఒక్కరు ఎంతో కొంత మీ శక్తి మేరకు వీళ్ళకు హెల్ప్ చేయాలని కోరుకుంటూ సకాలంలో అందరూ మాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.